రష్యాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. 49 మందితో వెళ్తున్న ఓ విమానం అమూర్ ప్రాంతంలో కుప్పకూలింది. ఈ విమానం అదృశ్యమైనట్లు వార్తలు రాగా కాసేపటికే అది కుప్పకూలిపోయినట్లు అధికారులు చెప్పారు. ఈ దుర్ఘటనలో విమానంలోని ప్రయాణికులందరూ మృతి చెందారు. హంగారీ ఎయిర్లైన్కు చెందిన AN-24 విమానం గురువారం ఉదయం వెస్టిన్స్కే నుంచి చైనా సరిహద్దులో ఉన్న టీడా ప్రాంతానికి బయలుదేరింది. మరి కొద్దిసేపట్లో విమానం ల్యాండ్ అవ్వాల్సి ఉండగా ఉన్నట్టుండి ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్స్ సంబంధాలు తెగిపోయాయి. దీంతో అప్రమత్తమైన అధికారులు ఎమర్జెన్సీ సర్వీసెస్ను సిద్ధం చేశారు. విమానం కోసం గాలించగా గమ్యస్థానానికి కేవలం 15 కిలోమీటర్ల దూరంలో అది కూలిపోయినట్లు గుర్తించారు. ఘటన స్థలంలో పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి. ప్రమాదం ధాటికి విమానం పూర్తిగా కాలిపోయింది. రెస్క్యూ సిబ్బంది అక్కడికి చేరుకునేందుకు యత్నిస్తున్నారు. ఈ విమానం తొలుత ల్యాండ్కు ప్రయత్నించగా పరిస్థితులు అనుకూలించలేదంట. రెండోసారి ల్యాండింగ్ చేసేందుకు ప్రయత్నిస్తుండగా రాడర్ నుంచి కళ్ళెంతు కూలినట్లు తెలుస్తోంది. ప్రమాద సమయంలో విమానంలో 43 మంది ప్రయాణికులు, 6 సిబ్బంది ఉన్నారు. ప్రయాణికులు 5 చిన్నారులు ఉన్నారని రష్యన్ మీడియా చెప్పింది. ఈ ప్రమాదంలో మొత్తం 49 మంది మరణించారని ఎమర్జెన్సీ సర్వీసెస్ చెప్పినట్లు రష్యా అధికారిక మీడియా కథనాలు వెల్లడించాయి. ల్యాండింగ్ సమయంలో వాతావరణం అనుకూలించకపోవడం, పైలట్ తప్పడం కారణంగానే ప్రమాదం జరిగి ఉండొచ్చు అని ప్రాథమికంగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఒకవేళ మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా కొన్ని ఇంపార్టెంట్ విషయాలు నేను మీ దగ్గరికి తీసుకొని వస్తాను. సబ్స్క్రైబ్.